వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. గ్రూప్ 1 అనేక అడ్డంకులు తొలగాయి అనుకున్న తరుణంలో ఇమీడియట్లీ మళ్ళీ 19 మంది పిటిషనర్స్ ఇవాళ తప్పులు జరిగాయి, మూల్యాంకనంలో తప్పు జరిగింది అని చెప్పేసి మార్కులు తక్కువేశారు అని చెప్పేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారంటూ జస్టిస్ భీమపాక నగేష్ గారు వారికి 20,000 రూపాయల జరిమానా కూడా విధించారు. అంటే తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం అనేది నేరమే. గ్రూప్ 1 ఇవాళ అనేక మలుపులు తిరుక్కుంటూ అది సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత కూడా, కాకపోతే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరగనుందా, స్కామ్ జరిగిందా లేదా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా స్కామ్ జరిగితే ఒకవేళ స్కామే జరిగి వాళ్ళు కనుక 100 కోట్లకు అమ్ముకున్నారు పోస్టులు, 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కొంతమంది ఆరోపణ చేసిన దాంట్లో నిజంగా నిజాయితీగా నిజమెంత అని చెప్పేసి మనం పరిశీలిస్తే అంతగా అట్లాంటివి జరిగినట్టుగా అంటే నాకైతే పెద్దగా అనిపించలేదు. కానీ అది దాంట్లో మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు జియో 29 తెచ్చారో జియో 55 బదులు అప్పుడు ఓపెన్ కేటగిరీ 32% ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ 42% వాళ్ళకే ఓపెన్ వాళ్ళకే పోయిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలు కొట్టాడుకునేది ఎక్కడంటే ఈ 58% మాత్రమే కొట్టాడుకోవాలి, దాంట్లో అందులో 50% కొట్టాడుకోవాలి. కాబట్టి వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో అవకాశాలు లేవు కాబట్టి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందనేది ఒక వాదన. అది ఏమేర కరెక్టు అని చెప్పేసి మనం రేపు వచ్చిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత జాయినింగ్ తర్వాత ఎవరెవరు ఏ వర్గాలకు ఎన్ని వచ్చాయి, బీసీలు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎస్సీ ఎస్టీలకు ఎంత వచ్చినాయి, అందులో డిప్యూటీ కలెక్టర్ ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, అలాగే డిఎస్పీలు ఎంతమంది ఉన్నారు, ఇతర క్యాడర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లోకల్ వాళ్ళు ఎంత, నాన్ లోకల్ వాళ్ళు ఎంత, ఇవన్నీ లెక్కలు తేలుతాయి ముందు ముందు. ఎందుకంటే ఇప్పుడు మా సొంత బ్రదర్ కొడుకు ఆయన ఎట్లాంటి మెరిటోరియస్ స్టూడెంట్, తను క్వాలిఫై అయ్యాడు, సెలెక్ట్ అయ్యాడు, 400 చిల్లర ఏదో మార్కులు వచ్చినట్టుగా ఉన్నాయి. సో అట్లా అంటే ఓన్లీ మెరిటోరియస్కే ఇచ్చినట్టుగా, అంటే ఆయన ఒక్కడే ఎగ్జాంపుల్ అని కాదు. నా స్టూడెంట్ ఇంకో స్టూడెంటు ఇప్పుడు నా దగ్గర పిహెచ్డి చేసిన నేహా అగర్వాల్, ఆమెకి ఇప్పుడు డిఎస్పి వచ్చే అవకాశం ఉంది. ఆ అమ్మాయి కూడా మెరిటోరియసే. అంటే ఇప్పుడు నాకు ఇద్దరు మా సొంత బ్రదర్ కొడుకు, అంటే నాకు కొడుకు అవుతాడు రాహుల్, అక్కడ వాడు క్వాలిఫై అయ్యాడు, అంటే వాడు మెరిటోరియసే. అలాగే నా ఓన్ పిహెచ్డి స్టూడెంట్, ఆమె టాప్ పీజీఎల్ సెట్లో టాపరు, ఆమె లాలో టాపరు. సో ఆమె నల్సార్లో కూడా ఆమె టాప్ పొజిషన్లో చదివింది, ఎల్ఎల్ఎం మాస్టర్స్ కూడా. నా దగ్గర ఎల్ఎల్బి చేసింది, నా దగ్గర ఇప్పుడు పిహెచ్డి కూడా కంప్లీట్ అయింది. సో ఆ అమ్మాయికి కూడా ఇవాళ గ్రూప్ 1లో సెలెక్ట్ అయింది, డిఎస్పి వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళిద్దరూ చూసుకుంటే, నాకు తెలిసిన వాళ్ళిద్దరు కనుక చూసుకుంటే వాళ్ళిద్దరు మెరిటోరియస్కి ఇద్దరికి వచ్చిన అవకాశం. అంటే ఇక్కడ మెరిటోరియస్కు అవకాశాలు వచ్చాయి అని చెప్పి అనడానికి నాకు ఇద్దరికి తెలిసిన వాళ్ళు, అంటే ముఖ్యంగా నాకు చుట్టం ఒకరు నా స్టూడెంట్ ఒకరు. కాబట్టి ఇద్దరుకి మెరిటోరియస్, వాళ్ళిద్దరు ఎక్కడ పైరోల్ చేసే రకం కాదు, పైరోల్ చేసినట్టుగా కూడా లేదు. సో కాబట్టి దాంట్లో అమ్ముకున్నారు, స్కామ్ జరిగింది అని చెప్పేసి అనడానికి ఆధారాలు పెద్దగా లేవు. అట్లాగే ఇవాళ అఫిడవిట్లో కూడా చాలా స్పష్టంగా 20,000 జరిమానా ఎందుకు విధించారంటే, వారు కోర్టు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తుంది అంటే, కోర్టు జస్టిస్ భీమపాక నగేష్ గారు ఏం చెప్తున్నారంటే, ఇవాళ మెయిన్స్ పరీక్షల మూల్యాంకన తప్పులు జరిగాయని చెప్పేసి పారదర్శకంగా తిరిగి మూల్యాంకనం చేసేలా 19 మంది అభ్యర్థులు వాళ్ళకి షాక్ తగిలింది. వారు అఫిడవిట్ ప్రమాణ పత్రంలో అబద్ధాలు చెప్పడంతో పాటు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినందున వారికి హైకోర్టు 20,000 జరిమానా విధించింది. తప్పుడు పత్రాలు సమర్పించడంపై విచారణ చేపట్టాలని కూడా రిజిస్ట్రార్ను ఆదేశించింది. అంటే చూడండి, ఇవాళ తప్పుడు ధ్రువపత్రాల వల్ల, తప్పుడు విధానాల వల్ల ఏ రకంగా ఇవాళ నష్టపోతారని చెప్పేసి
విషయాలని మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఈ 19 మంది ఎవరు, హైకోర్టులో దాఖలు చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనం పరిశీలిస్తే అంతా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి. సో గౌరవ జస్టిస్ వియంపాక నగేష్ గారు ధర్మాసనం ఏం చెప్పిందంటే టీజీపీఎస్సిలో 192 మార్కులను తగ్గించి తప్పుడు మార్కుల పిటిషన్ కోర్టుకు సమర్పించారు సదరు అభ్యర్థి. సో కాబట్టి ఆ అభ్యర్థి ఎవరికి ఫిర్యాదు చేయలేదు, ఆయన టీజీపీఎస్సి కూడా ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు డాక్యుమెంట్లో ప్రమాణపూర్వకంగా సమర్పించి అఫిడవిట్లో ఎలా సమర్పిస్తారు? సో అభ్యర్థి ఒకవేళ నిజంగానే ఆయన కనుక తక్కువ వచ్చినాయని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మరి ఆ అభ్యర్థి ఇవాళ కంప్లైంట్ చేస్తాడు కదా. సో కంప్లైంట్ చేయలేదంటే అర్థమైంది. సో పిఎస్ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో వాదనలు వినిపిస్తూ పిటిషనర్ మూటగూరి రాహుల్ అనే అభ్యర్థికి వచ్చిన 329 మార్కులు నన్ను 192కు తగ్గించి తప్పుడు మార్కుల షీట్ను కోర్టులో సమర్పించారు. అంటే ఎంత నేరం చెప్పండి, ఇది చాలా దుర్మార్గము నేరం. ఇట్లాంటి నేరాలకు పాల్పడితే 100% శిక్షకు అర్హులవుతావు. కాబట్టి 329 మార్కులు వచ్చిన అభ్యర్థికి 190 వచ్చినట్టుగా మార్కులను తగ్గిస్తే దాన్ని సమర్పిస్తే ఇవాళ ఏ మేరకు గ్రూప్ 1 వాళ్ళ దాంట్లో నిజాయితీ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో కాబట్టి దాన్ని కొట్టేసింది, 20,000 జరిమానా కూడా విధించింది. సో ఇవాళ జస్టిస్ వియంపాక నగేష్ గారు చాలా సంచలనమైన జడ్జిమెంట్స్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. గతంలో మొన్న కూడా ఏదో కేసులో ఆయన కూడా భారీ జరిమానా కూడా విధించడం జరిగింది. సో ఇదో మరొక పిటిషన్ టీజీపీఎస్సీ అప్పీల్లో చేసింది ఏమనంటే ఆ 19 మంది ఎవరైతే కేసు వేశారో తప్పులు జరిగినాయి అంటే అర్హులైన వాళ్ళు దిద్దలేదు, అనర్హులు దిద్దిందని చెప్పేసి ఇంకో కేసు అది ఉంది. ఆ కేసు తప్పుడు కేసు, అది ప్రతిష్ట దెబ్బతీసేలా టీజీపీఎస్సీ ప్రతిష్ట దెబ్బతీసే కేసు, కేవలం ఊహాజనితమైన కేసు కాబట్టి దాన్ని కొట్టేయాల్సిందిగా ఇమ్మీడియట్లీ డివిజన్ బెంచ్లో త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఈ విషయం పట్ల కొట్టేయమని చెప్పేసి అంటే వాళ్ళ గ్రూప్ 1కు అడ్డంకులు తొలగిపోయినట్టే. ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అబద్ధాల వివరాలు చేయాలని చూసినా, గ్రూప్ 1కు అడ్డంకులు కావాలని సృష్టించాలని చూసినా అభ్యర్థులు కానీ వారి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు కానీ ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనడానికి నేను ఇంతకుముందు చెప్పింది మెరిటోరియస్ ఇద్దరికి కూడా అవకాశం వచ్చింది. నా సొంత బంధువులు తమ్ముని కొడుకు ప్లస్ నా సొంత స్టూడెంట్ పిహెచ్డి స్టూడెంట్ నేహా అగర్వాల్ ఇద్దరికి వాళ్ళు మెరిటోరియస్ వాళ్ళకి అవకాశం వచ్చింది. సో అంటే వాళ్ళిద్దరే బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో. మరి అట్లనే ఒకవేళ పైరువేలు జరిగితే వీళ్ళిద్దరికి వచ్చే అవకాశం లేదు కదా, స్కామ్లు జరుగుతాయి. సో మెరిటోరియస్కి అన్యాయం జరిగే అవకాశం లేదు కదా. కాబట్టి ఇంకా రేపు మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎట్లా వచ్చింది వాళ్ళ జాయినింగ్, వాళ్ళ మార్కులు ఎంత, ఇవన్నీ కూడా రేపంతా ముందు విషయాలన్నీ బయటపడతాయి. కాబట్టి ఇప్పటివరకు అయితే గ్రూప్ 1కు అడ్డంకులు తొలగినట్టే. ఇక గ్రూప్ 1 ఎవరు ఆపలేరు. సో గ్రూప్ 1లో ఇప్పటిదాకా ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో చాలా వరకు తప్పని కోర్టులు తెలిసినాయి, సుప్రీంకోర్టుతో సహా ఈవెన్ హైకోర్టులు కూడా తెలిసినాయి. సో ప్రభుత్వమే ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు కొంతమంది కావాలని, కొంతమంది అయితే మరీ దారుణంగా పెద్ద స్కామ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, తెలుగు మీడియంలోకి అన్యాయం జరిగింది, అది ఇది అని చాలా బంబార్డ్ చేశారు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ విషయంలో మనం చూడొచ్చు మరి ఏం జరిగింది అనే దాన్ని ఖచ్చితంగా. ఇప్పుడు అట్లాంటి బంబార్డ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ప్రభుత్వం విషయాలు పూర్తి ఆధారాలు లేకుండా వాళ్ళ మీద స్కామ్ జరిగాయని చెప్పేసి, లేదంటే తప్పుడు మూల్యాంకనం జరిగినదని చెప్పేసి, మార్కులు తక్కువ వేశారని చెప్పేసి రకరకాలుగా ఇవాళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇవాళ తగిన శాస్తి జరిగిందని చెప్పేసి మనము ఈ జస్టిస్ వియంపాక నగేష్ వారికి 20,000 జరిమానా కట్టండి, అట్లాగే దీని మీద జ్యుడిషియల్ విచారణ చేపట్టండి అని రిజిస్ట్రార్ గారికి ఆదేశాలు జారీ చేయడం కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇట్లాంటి తప్పుడు విధానాలు, తప్పుడు వ్యవహారాలు చేయడం మానుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఎట్లాంటి ఎగ్జామ్స్ అని కూడా మెరిట్ వాళ్ళకు ప్రతిభావంతులకు అన్యాయం జరగద్దు, రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అన్యాయం జరగద్దు. ఈ రెండే కీలకమైన విషయాలు.
సో కాబట్టి ఈ రెండు కీలకమైన విషయాల్లో ప్రభుత్వం సక్సెస్ అయినట్టుగానే కొంత భావించాలి. చూద్దాం మరి 50% రిజర్వేషన్ విషయంలో ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీలకు అవకాశం దక్కిందా దక్కలేదా రేపు జాయినింగ్ తర్వాత తెలుస్తుంది. తప్పకుండా ఈ విషయంలో మీ గ్రూప్ 1 విషయంలో మీ కామెంట్స్ అన్ని తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జై భీమ్, జై పులి, జై పెరి.